హైదరాబాద్ లో మెట్రో ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ లభించింది. పెంచిన ధరలు మే 2వ వారం నుంచి అమలు కానున్నాయి. కనిష్టంగా 12 రూపాయలు పెరగక గరిష్టంగా 75 రూపాయల వరకు పెంచుకోవచ్చని అనుమతిచ్చింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కనిష్టంగా 10 రూపాయలుండగా గరిష్టంగా 60 ఉంది. లక్షలాది మంది ప్రజలు వినియోగిస్తున్న మెట్రో తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక హైదరాబాద్ లో మెట్రో ఛార్జీల పెంపుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, పెంచిన ఈ ఛార్జీలు ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి? హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన ఛార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. గతంలోనే హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పెంచాలంటూ కూడా కేంద్రానికి మెట్రో ఎల్ఎన్టీ అధికారులు అలాగే మెట్రో అధికారులు అయితే లేఖను రాయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యయం పెరుగుతుంది, అలాగే నష్టాలు పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఛార్జీల పెంపుకు ఆమోదించాలంటూ కూడా చెప్పడం జరిగింది. అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం ఆల్రెడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్టు సమాచారం అందుతోంది. మే 10వ తేదీ నుంచి కూడా ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మెట్రో ఛార్జీలు కనిష్ట ఛార్జ్ 10 రూపాయలు ఉంటే గరిష్ట ఛార్జ్ అంటే లాస్ట్ స్టేజ్ కి 60 రూపాయలుగా ఉంది. అయితే ఇప్పుడు పెరుగుతున్న ఛార్జీల ప్రకారం అయితే కనిష్ట ఛార్జ్ 12 రూపాయలు ఉంటుంది. గరిష్ట ఛార్జ్ అంటే లాస్ట్ స్టేజ్ కి మాత్రం 70 రూపాయలు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా 2 రోజుల్లో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మే 10వ తేదీ నుంచి మాత్రం ప్రస్తుతం ఉన్న ఛార్జీల ప్లేస్ లో కొత్త ఛార్జీలు పెరుగుతాయి. దీనివల్ల దాదాపుగా 150 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు కూడా ఎల్ఎన్టీకి ఆదాయం సమకూరుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి ఏడాది కూడా 3000 కోట్ల రూపాయల వరకు కూడా మెట్రో ద్వారా నష్టం వస్తుందని ఎల్ఎన్టీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఛార్జీల పెంపు వల్ల కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది, ఆల్టర్నేటివ్ ప్రయత్నంగా కూడా ఇది యూజ్ అవుతుంది అనేది ఎల్ఎన్టీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇప్పటికే మెట్రో ప్రయాణికులకు వరుస షాకులు ఇస్తున్న ఎల్ఎన్టీ మెట్రో అధికారులు ఇప్పుడు ఛార్జీల మోత అయితే మోగించబోతున్నారు. దీపిక. రైట్, రామకృష్ణ, థ్యాంక్ యూ.